వెల్కమ్ టు రాయమ్మ కిచెన్. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాయమ్మ కిచెన్లో నువ్వుల బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 250 గ్రామ్స్ బెండకాయ, ఒక టమాటా, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, బెండకాయ కట్ చేసి పెట్టుకున్నామండి. ఒక రెమ్మ కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు. నువ్వులు వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో బెండకాయ, టమాటో కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల బెండకాయ, టమాటో బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసి పావు టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత కారం వేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జు 1 కప్పు వేసుకోవాలి. మీకు పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. మేమైతే ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాము. పది నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 టీ స్పూన్ నువ్వుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసి జీలకర్ర, మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. చివరిగా ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేయాలి. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, టేస్టీ నువ్వుల బెండకాయ పులుసు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాణి అమ్మ కిచెన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.